రేకి అనగా ఏమిటి? రేకి అనే పదంలో రెండు భాగాలున్నాయి. రే మరియు కి. ఇది జపాన్ దేశ భాష. రే అనగా విశ్వము, జగత్. కి అనగా ప్రాణశక్తి, సర్వవ్యాపితమైంది. సర్వవ్యాపిత ప్రాణశక్తి, విశ్వము ప్రాణశక్తి గురించి వివరంగా ముందుగా తెలుసుకున్నాము. సృష్టిలో ఉన్న ప్రతి జీవరాశి ఈ విశ్వశక్తి యొక్క ప్రతిరూపమని, వాటిలో నిత్యము జరుగుచున్న జీవక్రియలకు ఈ శక్తే ఆధారమని కూడా తెలుసుకున్నాం. ఈ శక్తి వివిధ తరంగాల రూపాలలో అన్ని జీవరాశులకు చేరుతూనే ఉన్నది. మరి అందరికీ చేరుతున్నప్పుడు అందరూ ఒకే విధంగానూ ఆరోగ్యంగానూ ఎందుకు ఉండటం లేదు అన్నది పెద్ద ప్రశ్న. దీనికి కొన్ని కారణములు చెప్పుకోవాల్సి వస్తుంది. భౌతిక శరీరంలో ఏర్పడుతున్న వివిధ రసాయనాలు, ప్రాణరసాయనాలు, సూక్ష్మక్రిముల మలినాలు ఎప్పటికప్పుడు సమర్థవంతంగా బహిష్కరించబడకపోవడం వల్ల ఇవి వివిధ శరీర భాగముల్లో నిలవుండిపోయి శరీర నిర్మాణాత్మక రసాయనాత్మక స్థితులు దెబ్బతింటున్నాయి. మనసు యొక్క ప్రశాంతతను, నైర్మల్యాన్ని, ఆనందాన్ని, ప్రేమభావాన్ని భంగపరిచే అరిషడ్వర్గాలైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యాల రూపాంతరాలు, కోరికలు, కోపము, చికాకు, పిసినారితనము, గర్వము, అహంకారము, దురాశ, అపరాధాలు, మూర్ఖత్వం, ఇతరులను విమర్శించడం, వ్యాఖ్యానించడం, చిత్రహింస, అనవసరపు ఆలోచనలు, భయము, ఆందోళన, కంగారు, తొందరపాటు, ఆవేశము, ఓర్పు, సహనం లేకపోవడం, కరుణ, దయ, ప్రేమభావములు లోపించడం, ఆత్మవిశ్వాసం లేకపోవడం, అసంతృప్తి, అనుమానం, విచారము, ఆర్థిక, సాంఘిక, వృత్తిపరమైన సమస్యలు, పట్టుదలలు, ఇంకా ఇటువంటివి ఎన్నో అందరిలోనూ ఈనాడు కనిపిస్తున్నాయి. వీటితో పాటు అవసరమైన శరీర సుఖము, విశ్రాంతి, మనశ్శాంతి లేకుండా చేసుకోవడం. నిజానికి మనస, వాచ, కర్మణ త్రికరణ శుద్ధి లోపించే దురాలోచనలు, దుష్టభాషలు, దుశ్చేష్టలు అన్నీ కూడా శరీర ప్రాణశక్తి వ్యవస్థను అక్రమపరిచి ప్రాణశక్తి తరంగాలను సక్రమంగా ప్రసరింపనీయవు. వీటినే ఎనర్జీ బ్లాక్స్ అని వ్యవహరిస్తారు. ఎనర్జీ బ్లాక్స్ ప్రాణశక్తి ప్రసరణ అవరోధాలు. ఈనాడు ప్రతి మానవుడు వ్యాధిగ్రస్తుడు అయి శారీరక, మానసిక రుగ్మతలతో బాధపడుచున్నాడు. దీనికి కారణము మనమే కానీ ప్రకృతి కాదు. అయితే ఏమి చేయాలి అన్నమాట? పరిపూర్ణమైన, సర్వశక్తివంతమైన, విశ్వవ్యాపితమైన, సర్వజీవ అంతర్వాసి అయిన ప్రాణశక్తి మనకు సద్వినియోగము చేసుకోవడానికి ముఖ్య కారణాలుగా పైన చెప్పుకున్నవి, వాటి ప్రభావం మనపై లేకుండా చేసుకోవడానికి అవసరమైన ప్రయత్నం, కొన్ని నిత్య సాధనలు చేసుకొని తీరాలి. పురాతనమైన పతంజలి యోగ సాధనలో ఇమిడి ఉన్న యమనియమము, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులు అతి ఉత్తమమైనవి. ఈ యోగ సాధన ద్వారా శారీరక బలము, దృఢత్వము, మలినాల విసర్జన జరుగును. శారీరక, మానసిక స్థిరత్వము ఏర్పడుతుంది. చిత్తవృత్తులు నిరోధించబడును. ఇంద్రియ నిగ్రహము కలుగును. ప్రాణాయామాల వలన ప్రాణవాయువు సరిపడునంత శరీరమునకు అందటం వలన అన్ని ప్రాణక్రియలు సమర్థవంతముగా జరుగుతాయి. అన్నింటికీ మించిన ఫలితము ధ్యానము వలన చేకూరుతుంది. ధ్యానము పరిపక్వమైనప్పుడు ప్రాణశక్తి వ్యవస్థ అంతా పరిపూర్ణముగా సక్రమపడి ఆరోగ్యమైన శరీరము నెలకొల్పబడుతుంది. ఇటువంటి ఫలితాలు అన్నీ రేకీ ప్రక్రియ, నిత్య సాధన ద్వారా సూక్ష్మరీతిలో పొందగలగడం విశేషం. దీనిలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అవన్నీ తెలుసుకుందాం. రేకీ మూల వ్యక్తులు డాక్టర్ మికా ఓషి 19వ శతాబ్దం అయింది. డాక్టర్ చిజో రోహయాషి 1941, డాక్టర్ గ్రాండ్ మాస్టర్ హవాయోటకటా 1900 నుంచి 1980ల మధ్య, డాక్టర్ పౌలా హారన్ 20వ శతాబ్దం. సమస్త విద్యలకు ఆధారమైనవి ప్రాచీన సాహిత్యములైన వేదములు, ఖురాను, బైబిలు, బుద్ధ గ్రంథాలు. ప్రాచీన కాలము నుండి మానవజాతి చరిత్రలో స్వస్థత చేకూర్చే విధానాలు ఉంటూ ఉన్నాయి. వీటిలో ప్రకృతి సిద్ధమైన జీవశక్తి ఉపయోగపడటమే ప్రధానము. వేల సంవత్సరాల క్రితమే టిబెట్ దేశ వేదాంతులు శరీరము, ప్రాణము, ఆత్మ, జీవశక్తి, ప్రకృతి గురించి చక్కగా అవగాహన చేసుకొని ఈ శక్తులకు శరీరము, మనస్సు, ఆత్మలు సమన్వయపరచడానికి ఉపయోగపడతాయని, స్వస్థత చేకూర్చడానికి ఎంతగానో ఉపయోగపడతాయని ధృవపరిచారు. దీనికి అనుగుణంగా రూపొందినవే ఈనాడు ఆచరింపబడుతున్న స్వస్థత విధానాలన్నీ. అనగా దీనిలోని ముఖ్య సిద్ధాంతము కొన్ని సాధనల సంపుటి ద్వారా విశ్వవ్యాపితమైన జీవశక్తిని తనలోనికి చేర్చుకోవడం ద్వారా తన యొక్క శారీరక, మానసిక, ప్రాణాత్మిక శక్తులను ఉపయోగించుకుంటూ ఆత్మను వికసింపచేసుకోవడం అని అవగాహన చేసుకోవాలి. ఈ సిద్ధాంతాన్నే బుద్ధుడు పాటించి దైవస్వరూపుడయ్యాడు. కానీ కొంతకాలము ఈ విధానాలు మరుగున పడ్డాయి.
ఈ కలియుగంలో ప్రజల జీవిత విధానాలు సక్రమముగా లేకపోవటం చేత అనేక రకాల వ్యాధులతో బాధపడుతూ వైద్యశాస్త్రము ఎంత అభివృద్ధి చెందినప్పటికీ సంతృప్తికరమైన ఫలితములు లేకపోవడం చేత తిరిగి పురాతన విధానాలపై శ్రద్ధ చూపించవలసి వచ్చింది. 1800 సంవత్సర చివరి భాగంలో జపాన్ దేశ వేదాంతి క్రైస్తవ మంత్రి 1800 సంవత్సర చివరి భాగంలో జపాన్ దేశ వేదాంతి క్రైస్తవ మంత్రి దోషిగవా విశ్వవిద్యాలయ అధ్యక్షుడైన డాక్టర్ మికావో ఉషిరేకి అనే పేరుతో స్వస్థత ప్రక్రియను పునరుద్ధరించారు. ఒకరోజు ఆదివారం రోజున క్రైస్తవ సేవా కార్యక్రమంలో ఒక అనుభవం కలిగిన విద్యార్థి లేచి డాక్టర్ ఉషితో ప్రశ్న వేశాడు. ప్రశ్న ఏంటంటే, మీరు బైబిల్లో ఉన్న విషయాలన్నిటినీ విశ్వసిస్తారా అని. దానికి జవాబు తప్పకుండా అని అన్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు రోగులను స్వస్థతపరిచేవారు, నీటిపైన నడిచేవారు, ఇంకా ఎన్నో మహిమలు చూపేవారు కదా. ఈ విధమైన అనుభవం మీకు ఉన్నదా? మీరు నమ్ముతారా? మీరు అనుభవజ్ఞులు, మీరు నిర్భయంగా ఉండగలరు. కానీ మేము జీవిత ప్రారంభంలో ఉన్నాము. గుడ్డిగా నమ్మడానికి మాకు మనస్కరించటం లేదు. ప్రత్యక్షంగా అనుభవం పొందగోరుచున్నాము అన్నారు. డాక్టర్ ఉషి చాలా ఆశ్చర్యపడ్డారు. వారిలో చైతన్యము కలిగింది. రేకీకి పునాది వేయబడింది. వారు తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. వెంటనే అమెరికా చికాగో విశ్వవిద్యాలయాల్లో క్రీస్తు స్వస్థత శక్తులపై పరిశోధన నిమిత్తమై నమోదు చేసుకుంటారు. అన్వేషణ ప్రారంభించారు. 6 సంవత్సరాలు నిర్విరామ కృషి డాక్టరేట్ పట్టాను పొందారు. కానీ ప్రస్తుత సమస్యకు సమాధానం మాత్రం సంతృప్తికరంగా లేదు. తన యొక్క పరిశోధనలో గౌతమ బుద్ధునికి కూడా ఇటువంటి దైవశక్తులు ఉండేవని, అవి ఆయన ఈ విధముగా పొందగలుగుతారు అనే విషయాలు తెలుసుకున్నారు. బుద్ధుడు బౌద్ధ మతమును గురించి వివరంగా తెలుసుకునే నిమిత్తము డాక్టర్ ఉషి జపాను తిరిగి వచ్చి బౌద్ధారామాలు సందర్శించారు. అన్ని చోట్ల లభించిన సమాధానం ఒక్కటే: భౌతిక శరీర స్వస్థతకు వారు కృషి చేయడం లేదనేది. ఆత్మశుద్ధి కోసమే వాళ్ళంతా పాటుపడుతున్నారని తెలిసింది. అదృష్టవశాత్తు ఒక జైన్ మఠాధిపతి గౌరవ సన్యాసితో పరిచయం ఏర్పడి డాక్టర్ ఉషి తలపెట్టిన విషయముపై శ్రద్ధ చూపించి ఆయన్ను ప్రోత్సహించారు. ఈ మరంలో చేరి బౌద్ధ సాహిత్యాలు, సూత్రాలు క్షుణ్ణంగా పరిశీలించారు. ఇంకా సంతృప్తి చెందక చైనా భాష నేర్చుకొని చైనా దేశ సాహిత్యాలు, సూత్రాలు కూడా పరిశీలించారు. చివరకు బుద్ధునికి సంబంధించిన సాహిత్యాలు సంస్కృతంలో ఉండడం వలన సంస్కృతం కూడా నేర్చుకుని వారు అన్వేషణ కొనసాగించారు. బుద్ధ దర్శన శాస్త్రము కమల సూత్రాలలో మూల విషయాలు సేకరించారు. స్వస్థత సూత్రాలు కొన్ని సాంకేతికాలు, గుర్తులు లేక చిహ్నాలు గమనించారు. ఇది కూడా పూర్తి కాదు. ఆయనకు స్వస్థత శక్తులు రావాలి కదా. ఇంతవరకు సాగించిన కృషి ఫలించాలంటే ధ్యానము తప్పనిసరి అయింది. జైన్ మఠాధిపతితో చర్చించారు. జపానులో పవిత్ర స్థలమైన క్యూరియామా అనే పర్వతముపై తపస్సు చేయ నిర్ణయించుకున్నారు. ఈ సాహస కృత్యములో ఎదురుకానున్న ప్రమాదాలను జైన్ మఠాధిపతి సూచించినప్పటికీ గండానికి సంసిద్ధుడై పర్వతముపైకి ప్రయాణము తలపెట్టుతారు. 21 దినాలు తపస్సు చేయాలి గనక 21 చిన్న రాళ్లను క్యాలెండర్ నిమిత్తం తీసుకుని కొండపై తపస్సు ప్రారంభించారు. ప్రతిరోజు ఒక రాయి తీసి పక్కన పెట్టుకుంటూ 21 దినాలు తపస్సు పూర్తి చేశారు. వెంటనే తూర్పు దిశ నుండి అతి కాంతివంతమైన భరించలేని వెలుతురు వెదజల్లుతూ కాంతి కిరణాలు తన ముఖంలోనికి ప్రసరించాయి. ఆయన భయభ్రాంతులైనప్పటికీ ధైర్యంతో ఈ కాంతి పుంజాలను తనలోనికి ఇముడ్చుకోగలిగారు. ఈ శక్తికి ఆయన మూర్ఛిల్లారు. ఈ పారవశ్యమైక్యంలో ఆయనకు కొంతసేపటికి తెల్లటి మరియు రంగురంగుల వలయముల్లో కొన్ని గుర్తులు కనిపించాయి. కమల సూత్రాలలో పేర్కొనబడిన అన్నీ తన మనస్సులో శాశ్వతంగా ముద్రించబడి స్వస్థత చేకూర్చగల దివ్యశక్తులు ఆయన పొందారు. ఆయన కృషి ఫలించింది. మనకందరికీ ఒక వరం లభించింది. ఆయనకు కొంతసేపటిలో స్పృహ వచ్చింది. చిహ్నములు గుర్తుకు వచ్చాయి. 21 దినములు ఆహారము లేనప్పటికీ నీరసము కానీ బలహీనత కానీ అనిపించవు. శక్తివంతముగా, ఆనందముగా ఉన్నట్లు గమనించి ఎంతో సంతృప్తితో కొండ దిగటం ప్రారంభించారు. ఈ ఆనందంలో నేలపై ఒక రాయికి బొటనవేలు గట్టిగా తగిలి గోరు చిట్లి రక్తము కారుతూ బాధ కలుగుతుంది. వెంటనే ఆయన గాయంపై చేతితో పట్టుకుంటారు. ఆయనకి ఏర్పడిన అద్భుత శక్తి వలన వెంటనే నొప్పి తగ్గి రక్తము చెందటం కూడా ఆగిపోతుంది. ఈ సంఘటన వారిలో ఏర్పడిన స్వస్థత శక్తికి నిదర్శనన్నమాట. తరువాత కొండ దిగి క్రిందకు చేరారు.
అక్కడ ఒక భోజనశాల వద్ద ఆగి ఉపాహారము కొరకు అడిగారు. తయారు చేయడానికి కొంత వ్యవధి కావాలి కనుక దగ్గరలో ఉన్న ఒక చెట్టు క్రింద విశ్రమించారు. కొంతసేపట్లో యజమాని కుమార్తె ఆహారం తీసుకుని వచ్చింది. ఆ అమ్మాయి దవడవాపు, పంటి నొప్పి జ్వరంతో బాధపడుతూ ఉండడం గమనించి ఆమె అంగీకారం పొంది చికిత్స చేశారు. కొద్దిసేపట్లోనే ఆమె బాధలు ఉపశమించాయి. ఇది రెండవ నిదర్శనం. తరువాత జన్ మఠానికి చేరుకున్నారు. ఆ సమయంలో జన్ మఠాధిపతి కీళ్ల నొప్పులతో బాధపడుతూ ఉన్నారు. ఆయనకు ఉషి చేతులతో చికిత్స చేశారు. క్రమేణా కీళ్ల నొప్పులు తగ్గిపోయాయి. దేనితో ఈ మఠాధిపతి ఉషి సల్పిన కృషి ఫలితానికి సంతోషించి ఉషికి కూడా బుద్ధుడు, యేసుక్రీస్తుల వలె స్వస్థత శక్తులు చేకూరినట్లు విశ్వసించారు. ఈ విధానంలో విశ్వ సంబంధమైన శక్తి కాంతి కిరణముల రూపంలో ఆయనలో ప్రవేశించి ఈ శక్తులు ఆయనకు లభించడం చేత వారి జపాన్ భాషలో విశ్వానికి సంకేతము రే, శక్తికి సంకేతము కి అగుట చేత ఈ స్వస్థత చేకూర్చగల శక్తికి రేకి అని పేరు సార్థకమైంది. ఇక ఆయన చేయవలసినది ఈ విధానాన్ని ప్రచారం చేయుట కదా. ముందుగా జపాన్లో ఉన్న బిచ్చగాళ్లకు సేవ చేసే నిమిత్తము వారి నివాసంలో బస చేసి రోగగ్రస్తులైన వారికి స్వస్థత పరుస్తూ, యువకులైన వారిని, స్వస్థత పొందిన వారిని నచ్చజెప్పి కష్టపడి జీవనోపాధి సంపాదించుకొని బ్రతికే విధంగా ఈ నివాసము నుండి పంపేవారు. ఈ విధంగా ఊషి 7 సంవత్సరాలు ఇక్కడ గడిపారు. ఈ మధ్యలో కొంతమంది బిచ్చగాళ్ళు ఈ నివాసమునకు ఈ మధ్యలో గమనించారు. ఎందుకు ఇలా చేశారు అని ప్రశ్నిస్తే వారికి ఈ భిక్షవృత్తే బాగా ఉంది అనే సమాధానము చెప్పారు. దీనితో ఉషి ఆశ్చర్యం చెంది విచారించారు. వీరికి స్వస్థత చేకూర్చగలిగాను, కానీ వారికి బాధ్యతాయుతమైన జ్ఞానము కలగలేదు అని భావించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఉషి 5 రేకీ సిద్ధాంతాలను రూపొందించారు. లివ్ విత్ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఫర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ. కృతజ్ఞతాభావముతో ఒకరికొకరు సహకరిస్తూ బ్రతకాలి. డు నాట్ యాంగర్ ఫర్ టుడే. ఈ రోజంతా కోపం తెచ్చుకోవద్దు. డు నాట్ యాంగర్ ఫర్ టుడే. ఈ రోజంతా కోపం తెచ్చుకోవద్దు. డు నాట్ వర్రీ ఫర్ టుడే. ఈ రోజంతా విచారం తెచ్చుకోవద్దు. జస్ట్ ఫర్ టుడే డూ యువర్ వర్క్ హానెస్ట్లీ. ఈ రోజంతా నీ పనులన్నీ నీతిగా సత్యమార్గంతో చేసుకోవాలి. జస్ట్ ఫర్ టుడే లివ్ విత్ యాటిట్యూడ్ ఆఫ్ లవ్ అండ్ రెస్పెక్ట్ టువర్డ్స్ యువర్ టీచర్స్, పేరెంట్స్, ఎల్డర్స్ అండ్ ఆల్ లివింగ్ బీయింగ్స్. ఈ రోజంతా నీ యొక్క అధ్యాపకులు, తల్లిదండ్రులు, పెద్దలు, అన్ని జీవరాశుల విషయంలో ప్రేమ, గౌరవభావాలతో జీవించాలి. ఇటువంటి సిద్ధాంతాలను నిత్య జీవితంలో ఆచరించే వారికి ఈ ప్రకృతి శక్తులు ఆకర్షించబడతాయనే ఉద్దేశము దీనిలో అంతర్గతమై ఉన్నది కదా. డాక్టర్ ఊషి ఈ రేకి కొందరికి నేర్పదలుచుకున్న సందర్భముగా డాక్టర్ చిజిరో హయాషి అనే ఒక ఉద్యోగము విరమించుకున్న నేవీ ఆఫీసర్ ఏదైనా సేవ చేయదలుచుకున్న సదుద్దేశంతో రేకి నేర్చుకున్నారు. ఈయన శ్రద్ధాశక్తులను గమనించి డాక్టర్ ఊషి ఈయనకు ఉన్నత రేకి అధ్యాపకులుగా మాస్టర్ ఆఫ్ రేకి నిర్ణయించి ఈ విధానాన్ని పరీక్షించి ప్రచారము చేసే నిమిత్తము హయాషిని ప్రోత్సహించారు. డాక్టర్ ఊషి పరమపదించిన తర్వాత డాక్టర్ హయాషి ఈ రేకీ విధానాన్ని సంరక్షిస్తూ ప్రచారము చేస్తూ రోగులకు సేవ చేసే నిమిత్తము టోకియోలో ఒక రేకీ చికిత్సా కేంద్రము స్థాపించి అనేక మందికి స్వస్థతను చేకూరుస్తూ కొంతమందికి ఈ విధానాన్ని నేర్పిస్తూ వీటికి సంబంధించిన జాబితాలు, పుస్తకాలు భద్రపరుస్తూ దినదినాభివృద్ధి చెందేటట్లు చేశారు. 1935 సంవత్సరంలో హవాయోటకట అనే ఒక స్త్రీ ఆమె చికిత్స నిమిత్తము హవాయి దీవుల నుండి టోకియో వచ్చారు. ఆమెకు శరీరంలో కంతితో పాటు వివిధ బాధలు ఉన్నాయి. ఆమె కంతి గురించి ఆపరేషన్ చేయాల్సి వచ్చి ఒక శస్త్రచికిత్స నిపుణుని వద్ద అంతా ఏర్పాటు చేశారు. ఆపరేషన్ బల్ల మీద ఉండగా ఆమెకు అంతర్జ్ఞానంలో ఆపరేషన్ అక్కర్లేదు, వేరే విధానం వల్ల తగ్గిపోవుననే మాటలు వినిపించాయి. అప్పుడు ఆమెకు ఆపరేషన్ ఆపి డాక్టర్ హయాషి రేకీ చికిత్సా కేంద్రానికి తరలించారు. అక్కడ పూర్తి స్వస్థత చేకూరింది. దీనితో ఆమెలోకి రేకీ నేర్చుకుని సేవ చేయాలనే దృఢ సంకల్పం ఏర్పడింది. డాక్టర్ హయాషి ముందు నిరాకరించినప్పటికీ ఆమె పట్టుదల వలన ఆమెకు రేకీ నేర్పవలసి వచ్చింది. శ్రీమతి టకట ఆమెతో ఉన్న 2 కుమార్తెలతో పాటు డాక్టర్ హయాషి ఇంట్లోనే మకాం వేసి 1 సంవత్సరం దీక్షతో నేర్చుకుంటూ చికిత్సలో పాల్గొన్నారు. రేకీలో పరిపూర్ణత ఏర్పడిన తర్వాత ఈ రేకీ స్వస్థత శక్తులతో వారి స్వదేశమైన హవాయి తిరిగి వెళ్లారు. హవాయిలో రేకీ చికిత్సా కేంద్రం ఏర్పరిచి సేవ చేస్తూ వారి శక్తులను మరింత అభివృద్ధి పరచుకుంటూ ఉన్నారు. ఇలా జరుగుతూ ఉండగా డాక్టర్ హయాషి ఆయన కుమార్తెతో శ్రీమతి టకటా వద్దకు వస్తారు.
వచ్చారు. ఆమెకు అవసరమైన శిక్షణ ఇస్తూ ఆమె వృద్ధికి తోడ్పడ్డారు. 1938 సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఆమెకు రేకీ మాస్టర్, రేకీ ప్రవీణులుగా ఉపదేశం ఇచ్చి డాక్టర్ హయాషి టోకియో తిరిగి వెళ్ళారు. డాక్టర్ హయాషి టకటా రేకీ ప్రచారం చేస్తుండేవారు. డాక్టర్ హయాషికి అంతర్జ్ఞానంలో జపాన్, అమెరికా వారి మధ్య యుద్ధం జరుగునని, జపాన్ ఓడిపోవడం నిశ్చయమని ఊహించి రేకీ ప్రక్రియను సంరక్షించడానికి వారి కుటుంబ విషయాల గురించి ఆలోచించారు. శ్రీమతి టకటాకు అక్కడ డాక్టర్ హయాషి దగ్గరకు వెళ్ళవలసిన అవసరం ఏర్పడిందని ఊహించి జపాన్ చేరుకున్నారు. డాక్టర్ హయాషి శ్రీమతి టకటాతో చాలా విషయాలు చర్చించారు. ముఖ్యంగా యుద్ధ సమయంలో రేకీ ప్రక్రియను సంరక్షించే ప్రయత్నాలు, ఆమె రక్షణ నిమిత్తము ఎక్కడికి వెళ్లాలో సూచించారు. ఈ విధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని ఒకరోజు రేకీ ప్రవీణులు, కుటుంబ సభ్యులు, ఇతర మిత్రులు అందరినీ సమావేశపరిచి శ్రీమతి టకటాను తన రేకీ అనుసరునిగా వెల్లడి చేసి ఆయన జపాను దుస్తులు ధరించి జపాను నియమానుసారం కూర్చొని ప్రాణాన్ని వదిలారు. పరమాత్మలో ఐక్యమయ్యారు. శ్రీమతి టకటా ఆమె బాధ్యతలన్నీ సక్రమంగా నిర్వర్తించుకుంటూ యుద్ధ సమయంలో రేకీని కూడా సంరక్షించగలుగుతున్నారు. అద్భుతమైన సంఘటన ఏమిటంటే రేకీ నిర్వహించబడే చికిత్సా కేంద్ర భవనానికి మటుకు యుద్ధ సమయంలో ఏ ప్రమాదం ఏర్పడలేదు. సరే, ఆమె ఇక వారి స్వస్థలానికి తిరిగి వెళ్ళారు. అక్కడ రేకీ ప్రక్రియ ద్వారా చికిత్సా సేవలు చేస్తూ చక్కగా ప్రచారము సల్పుతూ గడపసాగారు. అంకిత భావము, సేవాభావము వారిలో నాటుకుపోవడం చేత దీనిని అనేక మంది అనేక ప్రాంతాలకు, ఇతర వ్యాపింపచేశారు. తర్వాత ఆమె మనుమరాలు అయిన ఫిలిప్ ప్యూరుమెటోకు చిన్న వయసులోనే రేకీ మొదటి దశ నేర్పారు. రేకీ కృషి చేయడానికి వ్యవధి చిక్కేది కాదు. శ్రీమతి టకటా మధ్య మధ్య గుర్తు చేస్తూ ఉండేవారు. శ్రీమతి టకటాకు 70 సంవత్సరములు వచ్చినప్పుడు ఫిలిప్కు 27 సంవత్సరముల వయస్సు. రేకీపై శ్రద్ధ చూపటం తప్పలేదు. 2వ దశ నేర్పారు. 1 నెల గడిచిన తర్వాత 1979 వసంత ఋతువులో ఫిలిప్ టకటాతో రేకీ శిక్షణ తరగటకు వెళ్ళుట ప్రారంభించారు. ఎక్కువ నైపుణ్యత పొందడం గమనించి ఆమె రేకీ మాస్టర్, రేకీ అధ్యాపకురాలిగా నిర్ణయించబడ్డారు. 1980 డిసెంబర్ నెలలో టకటా పరమపదించింది. ఫిలిప్ తరువాత రేకీ బాధ్యత వహించి ప్రచారం సాగించారు. 1970, 1980 మధ్యలో శ్రీమతి టకటా 22 రేకీ అధ్యాపకులను, ఇంకా కొంతమంది ప్రథమ దశ, 2వ దశ వారికి శిక్షణ ఇచ్చారు. 1970 నుండి ఈ విధానము నూతన ప్రపంచానికి అందుబాటులోకి వచ్చిందన్నమాట. 1989 సంవత్సరంలో జనవరి నెలలో ఈ భారతదేశంలో శ్రీమతి పాలాహారన్ రేకీ మొదటి శిక్షణ కరల్ ఎవర్డంగ్ అనే ఆయన రేకీ 2వ శిక్షణ దశ నిర్వహించారు. 1991 జనవరి నుండి భారతదేశంలో ఒక క్రమంలో వరుసగా శిక్షణా తరగతులు నిర్వహించారు. 1991 జనవరి నుండి బొంబాయి వద్ద కాల్వా నివాసి డాక్టర్ శ్రీమతి శ్యామల్ దుర్వే మరియు అహ్మదాబాద్ నుండి పిడి పటేల్ రేకీ అధ్యాపకులుగా శిక్షణ శ్రీమతి బార్బరా చాపాన్ వద్ద పొందిన తరువాత చాలామందికి శిక్షణ ఇస్తూ ఇప్పుడు నెలకొని ఉన్న పరిస్థితికి అభివృద్ధి చెందింది. ఇంకా చాలా చెందవలసి ఉన్నది కూడా. ఈ విధంగా జనవరి 1993 నాటికి 5 రేకీ ఉన్నత అధ్యాపకులు, 20 మంది అధ్యాపకులు, 3000 మంది రేకీ 2వ దశ వారు, 1500 మంది రేకీ 3వ దశ వారు శిక్షణ పొందారు. ప్రస్తుతం భారతదేశ ప్రతి ప్రాంతంలోనూ అధ్యాపకులు ఉండటం చేత ఈ విధానము అభివృద్ధి చెందుతోంది.